ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలను. ముందుగా మామిడికాయలు ఇలా అన్నీ జిగురుకొని పైన అంతా తోలు తీసేసి జిగురేసిన తర్వాత ఒప్పులు చేసుకొని ఇలాంటి ఒప్పులు చేయాలండి. ఇలాంటి ఒప్పులు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒప్పులు చేసుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసి పచ్చిగా ఒప్పులు రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా బాగా దంచుకున్నాక మళ్ళీ దంచుకున్న తర్వాత ఇలా రుబ్బురాయి వేసి మంచిగా బాగా రుబ్బుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలి. మళ్ళీ కావాలంటే ఎర్రగడ్డలు అట్లా వేసుకోవచ్చు. మెత్తగా రుబ్బుకోవాలి. కలర్ భలే ఉంది కదా పచ్చడి. చూస్తా అంటేనే పచ్చడి ఎర్ర కలర్ భలే ఉంది. మామిడికాయ తొక్కు నీకు వేసేదా కొంచెం పచ్చడే ఏమా తిను. వైట్ రైస్లో ఎట్లుంటుందో చూడు ఒకసారి. అనుకు చూడండి మామిడికాయ పచ్చడి అంటారు, మామిడికాయ తొక్కు అంటారు. రెడీ అయిపోయింది. వైట్ రైస్లో సూపర్గా ఉంటుంది తింటా అంటే. ఎట్లుంది? సూపర్గా ఉందా? సూపర్ బాగుందా? పుల్లగా కారంగా బాగుంది కదా. కొంచెం పెట్టు నాకు చూద్దాం. కష్టపడి రుబ్బాను కదా, ఎలా టేస్ట్ ఉందో తెలియాలి కదా. తిను మామిడికాయ చట్నీ ఎవరైనా తినొస్తులే, బాగా తినచ్చు. బాలెంతలు కూడా తినొచ్చు. చాలు బాగా సూపర్గా ఉంది. పుల్లగా కారంగా సూపర్గా ఉంది. మీరు కూడా
మామిడికాయ జిగరండి, ఒప్పులు చేయండి, రోట్లు వేయండి, వట్టిమిరకాయ ఉప్పు వేసి దంచండి. ముందు రాగలబడితో దంచి తర్వాత రుబ్బురైతో ఇదిగో ఇలా తొక్క తీసేసుకోవాలి. ముందు కాయకంతా తొక్క తీసేసుకొని చుట్టూ కాయ ఇలా చేసుకోవాలి. ఇలా తొక్క తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత లోపల ముట్టుంటా తీసేసి ఇలాంటి ముట్టు కానీ జీడి ఉంటుంది తీసేసుకొని ఇలా ఉప్పులు వేసుకొని